హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే మనకు ఎన్ఎంసీ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ షెడ్యూల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీకి సంబంధించి కావచ్చు, స్టేట్ ర్యాంకులు కావచ్చు, అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా లేదా, అదేవిధంగా రీనీట్ పైన కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇచ్చింది. సో వాటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్సే కదా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక కౌన్సిలింగ్ రిలేటెడ్కి సంబంధించి ఎన్నో రకాల అనాలిసిస్, ఎన్నో రకాల రిపోర్ట్స్ jaypal.com అందుబాటులోనే. సో మీకు నచ్చితే ఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక మనము పాయింట్కి వచ్చేస్తే తెలుగు స్టేట్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూసే, ఇటు ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా. సో ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏంటి అనేది. కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, వచ్చే ఛాన్స్ కూడా లేదు. అయితే గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే చేయండి అని చెప్పేస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకు ఎన్ని కాలేజెస్ ఉంటాయి, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఏంటి అనేది క్లారిటీ రావాలి. ఓ పక్క కాలేజీల ఇన్స్పెక్షన్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఎలాంటి గైడ్లైన్స్ కానీ, ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ, ఎలాంటి షెడ్యూల్ అయితే మేము ప్రకటించలేదు. సో దానికి సంబంధించి గత సంవత్సరంలో చెక్ చేసుకుంటే కనుక సో కొంత లేట్గానే జరిగింది. ఈసారి ఇంకా కొంత లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు కోర్టులు కేసులు ఉన్నాయి. మేము ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అయితే దీని వెనకాల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఏం లేదండి, మనకు 8th రోజు అంటే ఇవాళ మనకు కోర్టు కేసు ఉంటే ఆ కోర్టు కేసులో వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ మన నోటిఫికేషన్ మెన్షన్ చేయాలి అనేది వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక స్టేట్ ర్యాంకులు ఎప్పుడు వస్తాయంటే స్టేట్ ర్యాంక్స్ మేబీ నెక్స్ట్ వీక్, అంటే ఈ వీక్ ఎండింగ్లో రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఏంటి ఆ గుడ్ న్యూస్, తెలంగాణకు సంబంధించి టోటల్గా మనకు 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. మరి ఇన్ని మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా మనకు కేటగిరీ ఏలో సీట్లు పెరిగినట్టే. సో దాంతోపాటు ఇటు కాంపిటీషన్ కూడా పెరిగింది. మరి కొత్తగా వచ్చినటువంటి 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తెలంగాణలో ఏంటి? నిజామాబాద్లో ఇది క్రిస్టియన్ మెడికల్ కాలేజెస్ ఉంది. అది మైనార్టీ కాలేజే కాదా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే తెలియదు. మొత్తం అయితే నిజామాబాద్ మెడికల్ కాలేజ్ ఒకటి. రెండోది వచ్చేసి నోవా మెడికల్ కాలేజ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది అబ్దుల్లాపురంపేట్ మండల్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది పటాన్చేరు సంగారెడ్డి కిందకి వస్తుంది. సో టోటల్గా 3 ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఒకటి వచ్చేసి నిజామాబాద్లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి నోవా మెడికల్ కాలేజ్, ఇది అబ్దుల్పురాన్పేటలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి రాజరాజేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది సంగారెడ్డిలో ఉంది. టోటల్గా 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తెలంగాణలో. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ జోగులాంబ, ములుగు, సాద్నగర్, నెక్స్ట్ వచ్చేసి మల్కాజ్గిరి. ఇది ఎక్కడ ఉంటుందంటే గీతానగర్లో కుదులాపురం మండల్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి భువనగిరి యాదాద్రి. నెక్స్ట్ వచ్చేసి నర్సంపేట్ వరంగల్ దగ్గర ఉంటుంది. టోటల్గా 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే వస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఈ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అన్నా గౌరీ మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఉంది. సో తిరుపతి అంటే ఇది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కిందకు వస్తుంది. ఆర్వీఎస్ మెడికల్ సైన్సెస్, ఇది తిరుపతి చిత్తూరు డిస్టిక్ కిందకు వస్తుంది. ఇది కూడా SVU శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కిందకు వస్తుంది. ఇక్కడ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్లోనే. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏమేమి వస్తున్నాయంటే డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల, నెక్స్ట్ వచ్చేసి మర్కాపూర్, నెక్స్ట్ ఆదోని, నెక్స్ట్ పాడేరు, మదనపల్లి. అయితే దీంట్లో ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి అప్రూవల్ రాలేదు, పర్మిషన్ రాలేదు అంటున్నారు. సో ఒక విషయం చెప్తానండి, మనకు పర్మిషన్ ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి, అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఒక స్టెప్ అయితే ముందుకైతే వేశారు. సో గతంలో కూడా TRR కాలేజ్ కావచ్చు, లేకపోతే మంచిర్యాల మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇట్లా కొన్ని చాలా ఇన్స్పెక్షన్స్కి ఇబ్బంది అయినప్పుడు ఏం చేశారంటే ఏవైతే లోపాట్లు ఉన్నాయో లోపాట్లను సరిదిద్దుకొని వాళ్ళు సెకండ్ ఫేజ్ వరకైనా ఆ కాలేజెస్ని అప్రూవల్ తీసుకొచ్చుకొని వాళ్ళైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేలాగా చర్యలు అయితే తీసుకున్నారు. ఐ హోప్ సో డెఫినెట్గా మనకు ఏపీలో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్లస్ 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అదేవిధంగా తెలంగాణకు వస్తే తెలంగాణలో 6
గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, టోటల్గా 9 కాలేజెస్, ఇక్కడికి వచ్చేసి 7 కాలేజెస్. అంటే ఈ విధంగా అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎన్ఎంసీ. ఇక ఎన్ఎంసీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మేము కాలేజీ ఇన్స్పెక్షన్ చేసేసి ఏ కాలేజీకి పర్మిషన్ ఉంటుంది, ఏ కాలేజీకి పర్మిషన్ ఉండదు, ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి. దీంతో పాటు 2024-25 అంటే ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మేబీ కొన్ని కాలేజెస్లో సీట్లు ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అప్లై చేసి ఉంటాయి. మేబీ అది యూజీ కావచ్చు, పీజీ కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక నెక్స్ట్ ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వాళ్ళకి క్లియర్ కట్గా ఒక నివేదిక అయితే ఇచ్చారు. ఏంటంటే రీనీట్ అయితే కండక్ట్ చేసే ఆలోచన కానీ రీనీట్ చేయం, సో అది పాసిబుల్ కాదు. సో దీంట్లో కొంతమంది వేశారు, అంటే ఇంతమందికి ఎట్లా మీకు ఫస్ట్ ర్యాంక్స్ వచ్చినాయి ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గతంలో కొంతమంది అడిగినప్పుడు వీళ్ళు అఫిడవిట్లో ఒకటైతే పేర్కొన్నారు. ఎవరు, ఇటు ఎన్టీఏ కానీ అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో టాప్ 100 మెంబర్స్ మేము తీసుకుంటే ఈ టాప్ 100 మెంబర్స్ అక్రాస్ ది ఇండియా, ఆల్ ఓవర్ ది ఇండియాలో 95 సెంటర్స్ నుంచి టాప్ 100 మెంబర్స్ ఉన్నారు. అంటే ఏదో ఒక సెంటర్ నుంచి 10 మెంబర్స్, ఏదో ఒక సెంటర్ నుంచి 20 మెంబర్స్ కాదండి. కొన్ని సెంటర్లో నిజానికి వాస్తవానికి 5-6 వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి, దాంట్లో గ్రేస్ మార్క్స్ అవి కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు టాప్ 100 మెంబర్స్ని తీసుకున్నప్పుడు ఈ టాప్ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ 100 మెంబర్స్ అన్నీ కూడా ఒక 95 డిఫరెంట్ సెంటర్స్ నుంచి ఉన్నారు తప్ప ఒక సెంటర్ నుంచి మాసివ్గా వచ్చినటువంటి టాపర్స్ అయితే కాదు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. రెండోది, సో చాలా మంది కూడా జెన్యున్గా రాశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళను ఎగ్జామ్ రాయమంటే అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికిప్పుడు ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ కానీ అటు నార్త్ సైడ్ అయితే మాల్ ప్రాక్టీస్ అయితే జరిగింది అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తూనే ఉంది. మాల్ ప్రాక్టీస్ వేరు, పేపర్ లీక్ వేరు. సో మాల్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక సెంటర్లో ఆ క్వశ్చన్ పేపర్ని బయటికి తీసుకొచ్చి ఆ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ని టిక్ చేయడం కానీ, లేకపోతే ఓఎంఆర్ షీట్ని తీసుకొని వచ్చి ఓఎంఆర్ షీట్ని బబుల్ చేయడం కానీ, ఆ 1 డేలో జరిగే ప్రాసెస్ అక్కడ ఏదైతే సెంటర్ ఉంటుందో సెంటర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతోని మాట్లాడుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ విధంగా మాల్ ప్రాక్టీస్గా పడినటువంటి కొన్ని సిచ్యువేషన్ చూసాం. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇది సర్క్యులేట్ అయిందా లేదా అనేది ఇప్పటికి కూడా ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా ఎలాంటి న్యూస్ కూడా ఇది సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ సర్క్యులేట్ అయిపోయింది. బయటకైతే పేపర్ వచ్చింది, ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్స్లోకి అయితే ఇది వచ్చిందని చెప్పేసి ఇక్కడ కూడా మనమైతే అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూడలేదు. సో మేబీ ఇది కొన్ని సెంటర్లో కొన్ని ఏరియాలలో ఇంపాక్ట్ జరిగింది అన్నట్టుగానే కనిపిస్తుంది. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే అండ్ ఎన్టీఏ కూడా చాలా క్లారిటీగా ఉంది. మేమైతే ఎవాల్యుయేషన్ ప్యాటర్న్ అనేది అంటే ఈ సిలబస్ తగ్గించడం ఒకటి, ఈ కరోనా బ్యాచ్ అంటే అంతకుముందు ఉన్నటువంటి బ్యాచెస్ ఏవైతే లేవో వాళ్ళంతా కూడా కరోనా బ్యాచ్లో వచ్చారు. వాళ్ళకు సబ్జెక్ట్ పైన అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అందుకని చెప్పేసి సో అప్పుడు మార్కులు రాలేదు. కానీ ఇప్పుడంతా కూడా టాపర్స్ ఎక్కువ ఉన్నారు. ఇదంతా కూడా 10th క్లాస్ నుంచి అటు ఇంటర్మీడియట్ ఇవంతా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడం, దాంతోపాటు సిలబస్ తగ్గించడం, పేపర్ కూడా కొంత ఈజీగా రావడం, సో ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చినాయి. దానివల్ల మనకి ఇలా వచ్చేసింది. వచ్చిన టాపర్స్ కూడా ఒక సెంటర్స్ అని కాదు. సో ఓవరాల్గా మనకు 95 సెంటర్స్ నుంచి టాప్ 100లో ఉన్న మెంబర్స్ కనుక తీసుకుంటే దాదాపుగా 95 సెంటర్స్ నుంచి ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో అయితే మేమైతే ఈ మార్కుల విషయంలో కానీ వచ్చినటువంటి ర్యాంకుల విషయంలో కానీ మేము పక్కా క్లారిటీగా ఉన్నాం. అంతేకాదు సో రీనీట్ కూడా కండక్ట్ చేయమన్నట్టుగానే వాళ్ళైతే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లు అయితే పేర్కొనడం జరిగింది. సో ఇది మొత్తం మీద అయితే జరిగినటువంటి వివరాలు. ఇక తెలంగాణ స్టేట్స్ మరి కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్, ఏపీలో వచ్చిన మెడికల్ కాలేజెస్ మీరు ఏమనుకుంటున్నారు ఏంటి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. మీరు ఇచ్చే కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ గుడ్ న్యూస్ని ఖచ్చితంగా షేర్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.